హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్న రెసిపీ వచ్చి సున్నుండలు, మినప లడ్డు అంటారు. మా సైడ్ అయితే మేము సున్నుండలు అంటామండి. సో నేను ఎలా చేశానో, ఏ విధంగా చేశానో ప్రాసెస్ అంతా చూసేద్దామా. నేనైతే మినప గుళ్ళుతో చేశానండి. మినప పప్పు అయితే అవైలబుల్గా దొరకలేదు, ట్రై చేశాను కానీ దొరకలేదు. సో మినప గుళ్ళుతో చేశాను. కొంచెం సేపు ఎండలో పెట్టేసి బాగా చెరిగేసి కొంచెం ప్యాన్ మీద అంటే ఒక కళాయి పెట్టుకొని ప్యాన్ ఫ్రై చేశాను అనమాట. మా చిన్నప్పుడైతే మాకు మినుములు పండేవి, ఎప్పుడు ఇంట్లో మినుములు ఉండేవి. సో వాటితో మా అమ్మ మినుములు వేపేది, ఒక హాఫ్ కుండలాగా పెట్టేవాళ్ళు. ఆ కుండని పొయ్యి మీద పెట్టి వేపి చక్కగా తిరగలతో చేసేవాళ్ళు అనమాట. ఆ మినుములు వేపుతుంటేనే మంచి సువాసన వచ్చేది. చక్కగా చిటపట్లాడేంత వరకు వేపి తిరగల్లో రుబ్బి బెల్లం వేసి నెయ్యి వేసి, ఎలాగో నెయ్యి కూడా ఇంట్లో పాడి ఉండేది కాబట్టి, పాడి గేదెలు ఉండేవి కాబట్టి నెయ్యి ఎప్పుడు అవైలబుల్గా ఉండేది. సో అలా చేసేదన్నమాట. నేను బియ్యం చూపిస్తాను చూడండి, 2 స్పూన్లు. ఎండ పడటం వల్ల మాకు కిటికీలోంచి ఎండ పడటం వల్ల కనిపించలేదు. ఇప్పుడు చూడండి, కొంచెం బియ్యం కూడా వేయించుకోవాలన్నమాట. ఎందుకు బియ్యం అంటే ఆ సున్నుండ తినేటప్పుడు నోటికి అంటుకోకుండా, అంగిలికి అంటుకోకుండా, నోట్లో చుట్టేయకుండా ఉండటం కోసం కొంచెం ఒక 2 స్పూన్లు బియ్యం వేసుకుంటే బాగుంటుంది. ఎవరిష్టం వాళ్ళది, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నేను వేసింది స్టోర్ బియ్యం అనమాట. సో ఆ మినుములు బాగా వేపుతున్నప్పుడు మంచి వాసన వచ్చాయి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత అలాగే కొంచెం బియ్యం కూడా వేసేసి బాగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలన్నమాట. మంచి సువాసన మినుములు వేపుతుంటే వచ్చాయి. ఇవైతే అంత రావడం లేదు, కానీ ఇంకా తప్పదు కాబట్టి నాకు చేసేటప్పుడు అనిపించింది, అయ్యో కడిగి ఆరబెట్టి చేసుకుంటే బాగుండేది కదా అనిపించింది. సో ఈసారి చేసేటప్పుడు అలానే చేస్తా. మీరు కూడా పిల్లలకి హెల్తీగా కొంచెం హైజీనిక్గా చేసుకోవాలి కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వీటిని కడిగి ఆరబెట్టుకొని చేస్తే మంచిది అనిపించింది. సో సడన్గా చేయడం వల్ల నేను అలా చేశాను. ఈసారి నేను చేసినా మీరు చేసేటప్పుడైనా కడిగి ఆరబెట్టేసి బాగా ఆరిన తర్వాత చేసుకుంటే మంచిది అనమాట. సో బాగా వేయించుకోవాలి. ఈ సున్నుండలో పిల్లలకి చాలా హెల్త్కి మంచిది. వీటికంటే పొట్టుతో చేసుకుంటే ఆ పొట్టు మంచిది కాబట్టి పిల్లలకి హెల్త్కి చాలా మంచిది. సో ఆ మాత్రం ఏగితే సరిపోతుంది. చూసారా, ఈలోపు చల్లారే పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో 2 స్పూన్లు నెయ్యి వేసి నేను ఎండు ఖర్జూరం కూడా వేసి వేపుతున్నానండి. ఎందుకంటే ఎండు ఖర్జూరం హెల్త్కి మంచిది, కానీ పిల్లలు ఎవరు కానీ పెద్దోళ్ళు కానీ ఇష్టంగా తినరు, కొంచెం గట్టిగా ఉంటుంది, లేదంటే వాటర్లో నానబెట్టుకొని తినాలి. సో ఇప్పుడు అలా తినట్లేదని చెప్పేసి నేను ఎలాగైనా వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో, ఎలాగో మిక్సీ పట్టేస్తాం కాబట్టి తినేస్తారన్న ఉద్దేశంతో నేను కొంచెం నెయ్యిలో వేయించేసాను అనమాట. ఈలోపు మినుములు కూడా ఆరిపోయాయి. సో ఆరాయి కాబట్టి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి కాబట్టి ముందు ఖర్జూరం బెల్లం కలిపి మిక్సీ పట్టేసుకుంటాను. ముందు ఖర్జూరం వేసాను, ఈ ఖర్జూరమును ప్లస్ బెల్లం కూడా వేసి మిక్సీ పట్టాను. బెల్లం తురమాలి, నేను మాత్రం చితక్కొట్టాను అనమాట. కొంచెం పెద్ద గడ్డలు లేకుండా చిన్న చిన్న గడ్డలు ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఖర్జూరాన్ని కొంచెం కచ్చబిచ్చ పట్టేశాను అనమాట. ఇప్పుడు కొంచెం బెల్లం కూడా వేసేసి 2 కలిపి మిక్సీ పట్టి సరిపోతుంది. బెల్లం వేసేటప్పుడు తురుముకొని లేదా చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. కొంచెం పెద్ద గడ్డలు తీసేయండి, ఎందుకంటే నేను ఒకసారి తెలియక పెద్దగా మిక్సీ పడడం వల్ల మిక్సీ కింద ఇరిగిపోయి పాడైపోయింది. సో అందుకే నా అనుభవాన్ని మీకు చెప్తున్నాను. వేసేటప్పుడు చిన్న చిన్నవి వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పెద్దగా ఉంటే మళ్ళీ చితక్కొట్టి వేసుకుంటే సరిపోతుంది. తురుముకుంటే టైం పడుతుంది కాబట్టి, టైం టేకెన్ కాబట్టి కొంచెం చితక్కొట్టేసుకొని చిన్న చిన్నగా వేసేసుకుంటే మనకు కొంచెం టైం కలిసి వస్తుంది. ఇప్పుడున్న బిజీ లైఫ్, బిజీ షెడ్యూల్లో అందరూ వర్కింగ్ ఉమెన్స్, మదర్స్ కాబట్టి సో ఇలా ముందు కొంచెం మన టైం. ఈ 2 కలిపి చూసారా మిక్సీ పట్ట నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇదొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని, మినుములు కూడా ఆరిపోతాయి కాబట్టి ఇంకా మినుములు కూడా మనం మిక్సీ పట్టేసుకుందాము. సో ఇదంతా గిన్నెలోకి తీసేసాము. ఖర్జూరం నెయ్యిలో వేపాం కాబట్టి మంచి అరోమా వస్తుంది, మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా తింటారు. వాళ్ళకి మనం ఏమేసింది తెలియదు కాబట్టి వాళ్ళకి ఇష్టమైన పదార్థాల్లో, ముఖ్యంగా స్వీట్ పదార్థాల్లో వాళ్ళ తినని ఐటమ్స్ ఏమైనా ఉంటే, డ్రై ఫ్రూట్స్కి సంబంధించినవి కానీ ఇంకేదైనా ఉంటే
మనం యాడ్ చేసేస్తే తింటారనమాట. సో మరి పిల్లల్ని మరి ఆ విధంగానే మనం చూసుకోవాలి. నేనైతే మా ఇంట్లో తినట్లేదని చెప్పేసి నేను మిక్సీ పట్టేసాను. ఇప్పుడు అదంతా పక్కకు పెట్టేసుకున్నా కదా, ఇప్పుడు మినుములు కూడా ఆరిపోయాయి, వాటిని కూడా కలిపి మిక్సీ పట్టేసుకుంటాను మెత్తగా. ఎక్కువ ఉంటే కనుక మరకిచ్చుకుంటే సరిపోతుంది. మళ్ళీ మరలో వాళ్ళు చాలా రకాల ఐటమ్స్ వేస్తారు కాబట్టి ఎందుకని చెప్పేసి నేను కొంచెం తక్కువ క్వాంటిటీలోనే మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ఆ మినుముల్లోనే కొంచెం 4 యాలక్కాయలు వేసేస్తున్నాను మంచి ఎరోమా కోసం. సో ఇదంతా చక్కగా మెత్తగా పట్టేసాను అనమాట. అది ఆ విధంగా ఇప్పుడు ఈ రెండు కలిపేసి బేషన్లో కలుపుకుంటే మళ్ళీ చేత్తో కలిపేసి నెయ్యి వేసేసి వండలు చేసుకోవచ్చు. లేదు రెండు సరిగ్గా కలవట్లేదు అనుకుంటే మళ్ళీ రెండు కలిపేసి మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. ఆ మాత్రం సరిపోతుంది మెత్తగా. నేనైతే మెత్తగానే పట్టాను. ఇప్పుడు ఈ రెండు కలిపేసుకోవాలన్నమాట. ఆ రెండు మనం చేత్తో మిక్స్ చేసుకోగలము, కొంచెం పర్వాలేదు చేయగలము, హ్యాండ్ కొంచెం బలంగా ఉందంటే రెండు కలిపేసి బాగా గట్టిగా కలుపుకొని ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకొని లడ్డు చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ అంత ఇంకా నాకు అంత అవ్వదని చెప్పేసి నేను రెండు ఒకసారి అంతా కలవ పెట్టేసుకొని నేను మిక్సీ వేసేసుకున్నాను అనమాట. అప్పుడు ఈవెన్గా అంత పౌడర్ అంతా ఒకేలాగా ఉంటుంది. ఆ చిన్న చిన్న గడ్డలు కూడా ఉండవన్నమాట. మొత్తం ఈవెన్గా రావాలంటే అంతా ఒకసారి కలిపేసేసి మిక్సీ పట్టేసుకుంటే చక్కగా ఉంటుంది. లేదు మిక్సీ పట్టుకోవడం ఎందుకు అనుకుంటే చేత్తోనే గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఆ చిన్న చిన్న ఉండలు ఏమి లంప్స్ ఏమి లేకుండా లడ్డు చేసేసుకుంటే సరిపోతుంది. కానీ నేను మాత్రం ఒకసారి అంతా కలవ పెట్టేసేసి మిక్సీ పట్టేశాను అనమాట. ఈ సున్నుండలు వెన్నుపూస వెన్నుపొక్కకి చాలా బలం అండి. పిల్లలకి నడుము కట్టుకోవడానికి ఏజీ గర్ల్స్ ఉంటారు కదా, పిల్లలు ఉంటే 11 నుంచి 18 సంవత్సరాల పిల్లలకి ఎక్కువగా పెట్టవలసిన ఐటెం అనమాట. సో కొంచెం ఓపిక చేసుకొని బయట కొనుక్కునే దానికంటే మనం చేసుకుంటే సరిపోతుంది. చూసారా నేను మిక్సీ పట్టేసాను, అంత ఈవెన్గా చక్కగా వచ్చేసింది. ఇప్పుడు మనం ప్రతి దానికి వండకి నెయ్యి పోసి పెట్టాలి. ఎక్కువ నెయ్యి పడుతుందండి. నేనైతే ఒక 1/2 కేజీ నెయ్యి దాకే వాడాను. ఇంటికాడ నుంచి తెచ్చుకున్నది కొని తెచ్చుకున్నాను అనమాట. సో చూసారా ఎంత స్వచ్ఛంగా ఉందో, ఇంట్లో చేసిన నెయ్యి అనమాట, మా ఊరు నుంచి తెచ్చుకున్నాను. సో కాచేసి వేడి వేడి నెయ్యి ఆ పిండిలో పోసుకుంటూ లడ్డు చేసుకుంటూ వచ్చానమాట. కొంచెం వేడిగానే ఉంది. ఆ విధంగా పిండిని వేసుకుంటూ కలుపుకుంటూ చేయి కాలుతుంది అనమాట. సో జాగ్రత్తగా చూసుకుంటూ మొత్తం పిండి కలపకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ లడ్డు చేసుకోవాలన్నమాట. నేను నా సైజు, నా చేయి చిన్న సైజే కాదు, పెద్ద లడ్డు ఏం చేయలేదు. నా చేతికి ఎంత సైజు వస్తుందో తినేలాగా ఒకసారికి ఒకటి తినేలాగా, మరి పెద్దవి చేస్తున్నా పిల్లలు ఎక్కువగా స్వీట్ ఒక్కసారిగా తినలేరు కాబట్టి ఒక మాదిరి సైజు లడ్డు అనమాట. నా చేతికి సరిపడది. రోజుకి ఆ సైజు లడ్డు ఒకటి ఇస్తే సరిపోతుంది అనమాట. చూసారు ఆ విధంగా చక్కగా నెయ్యితోనే ఇంకా ప్రతి లడ్డు నెయ్యి వేసుకుంటూ చేశాను అనమాట. ప్రతి ఒక్కటి అలాగా చుట్టుకుంటా పెద్ద సైజు కలిపి పెద్ద సైజు చేసుకోవచ్చు. ఒక మాదిరి సైజు అయితే రోజుకొకటి ఇస్తే సరిపోతుంది అన్న ఉద్దేశంతో నా చేతి సైజుతో చేశాను అనమాట. ఆ విధంగా ప్రతి ఒక్క లడ్డు నెయ్యి వేసుకుంటూ లడ్డుకి నెయ్యి వేసుకుంటూ చేశానండి. చాలా హెల్త్కి మంచిది. చిన్నప్పుడు మా అమ్మ మాకు మినువులు ఉండేవి కదా, అలాగే చేసి పెట్టేదనమాట. అప్పుడు కొంచెం అది తిరగల్లో రుబ్బరం కాబట్టి కొంచెం అవి కొంచెం ఏమంటారు, కొంచెం ఇదిగా ఉండేది, గట్టిగా పులుకలా తగులుతూ ఉండేది. ఇప్పుడు మనం ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి అలా తగిలే ఆస్కారం లేదు కాబట్టి చక్కగా తినేయచ్చు అనమాట. పళ్ళకు కూడా పెద్ద పని ఏమి ఉండదు. సో నేను చూపిస్తాను కదా, ఆ విధంగా నెయ్యి వేసుకుంటూ ప్రతి లడ్డూని చేశాను అనమాట. నేను చేసింది ఒక 1/4 కేజీ మినపగుళ్ళతోనే చేశానండి. చాలా లడ్డూలు అయినాయి. అదే మనం బయట కొనుక్కొచ్చుకుంటే హైజీనిక్గా ఉండదు, హెల్తీగా ఉండదు. ఎవరు దేంతో చేశారో కూడా తెలియదు కాబట్టి 1/4 కేజీ మినపప్పుతోనే చేశాను. చాలా బాగా వచ్చాయి, ఎక్కువ వచ్చాయి అనమాట. చెయ్యి కాలిపోతుంది నాకు మాత్రం. ఆ విధంగా ప్రతి లడ్డు చేశాను అనమాట. చాలా బాగున్నాయి. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. కానీ వాళ్ళు ఫ్లేవర్ గుర్తుపట్టేశారు. దీంట్లో ఏదో మిక్స్ చేసావు నువ్వు అని అడిగారు.
చెప్పాను. ఇంకోసారి చేయబాక, మాకు నచ్చలేదన్నారు. అయినా పర్లేదు, నేను అలానే చేస్తానని చెప్పాను. అలాగే తిన్నారనమాట. ఇంక చేసినప్పుడు తినాలి కదా! ఈ విధంగా వాళ్ళకి మనకి హెల్తీ అయింది ఏదన్నా, వాళ్ళు తినంది ఏదన్నా ఉంటే మనం అలా మిక్స్ చేసుకుంటే పెడితే చాలా బాగుంటుంది. చూసారా, చెయ్యి ఎర్రగా వచ్చేసింది. నెయ్యి వేడికి వేడిగా చుట్టడం వల్ల అరిచెయ్యి అంతా ఎర్రగా వచ్చేసింది అనమాట. కానీ అది లడ్డు వేడిగా ఉన్నప్పుడు చుడితేనే మనకి లడ్డు వచ్చింది అనమాట. చక్కగా అలా ప్రెస్ చేసుకుంటూ నెయ్యి వేసుకుంటూ చూసుకుంటూ నెయ్యి పోసుకుంటూ చేయాలి. నెయ్యి బలం వెన్నెముకకి, నెయ్యి బలం, బెల్లం మంచిది, పైగా మినుములు కాబట్టి. సో పిల్లలకు చేసేటప్పుడు బెల్లంతో చేస్తే మంచిది. పంచదార చాలా వరకు స్కిప్ చేసేయండి. ఎక్కువ బెల్లం యూస్ చేయండి. తాటి బెల్లం కానీ, ఇలాగ మామూలుగా ఉప్పు బెల్లం కానీ ఇలాగ యూస్ చేసుకుంటూ చేయాలన్నమాట. ఆ విధంగా ప్రతి లడ్డు నేను చుట్టుకుంటా చేశాను. చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, బయట అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఆ విధంగా ప్రతి ఒక్క లడ్డు చుట్టేస్తాను. చాలా వచ్చాయి, ఎక్కువ లడ్డూలే. చూస్తున్నాం మినుములు దొరుకుతాయేమోనని మా వారు ట్రై చేస్తున్నారు మినుములు తెప్పించడానికి. ఈసారి వీడియో కనుక నేను మినుములతోనే మీకు పోస్ట్ చేస్తాను. అవే మంచిది, పొట్టు ఉంటుంది కాబట్టి అవే హెల్త్కి మంచిది, పిల్లలకి చాలా మంచిది కాబట్టి ఎక్కువ శాతం మినుములు తెచ్చుకొని, అంటే షాప్లో దొరుకుతాయి కానీ మేము ఊరు నుంచి తెప్పిద్దాం అన్నట్టు ఆగామన్నమాట. సో ఈలోపు ఇంట్లో ఉన్న మినుములతో నేను ట్రై చేశాను. ఇంకా మినుములు తెప్పించుకుంటే కనుక ఈసారి మినుములు మా వారు చెప్పారు మినుములతోనే చెయ్యి పిల్లలకని. ఈలోపు నేను చేశాను అనమాట. మళ్ళీ తెచ్చినప్పుడు చేస్తానని చెప్పాను. ప్రతి ఒక్క లడ్డు చుట్టేసాను. లాస్ట్ లడ్డూకి మాత్రం బాగా నెయ్యి వేసానండి. గిన్నెలో వేసి, నెయ్యి గిన్నె లాస్ట్లో వేసి అలా అలా తిప్పుతుంటే అలా నెయ్యిలో తేలినట్టుగా, సిమ్ చేసినట్టుగా ఆ లడ్డుకి బాగా నెయ్యి పట్టేసింది. తింటుంటే చాలా బాగుందనమాట. చూసారా, ఆ గిన్నెలో అలా లాస్ట్ ఇంకా నెయ్యి వేసేస్తే లాస్ట్ నెయ్యి అంతా, అడుగు నెయ్యి అంతా చక్కగా పెట్టి అసలు తినడానికి ఎంత బాగుందోనండి. నెయ్యి అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, పిల్లలకు చాలా మంచిది. ఇంకా ఫుడ్ స్టార్ట్ చేసిన పిల్లలకు కూడా అలాగా ఒక లడ్డు ఇస్తే పిల్లలకి బోను కొంచెం గట్టిపాటు అంతా బాగుంటుంది. చూసారా, పావు కేజీకి నాకైతే అన్ని లడ్డూలు వచ్చాయి. చక్కగా గట్టిగా తుంచుతుంటే కూడా చాలా బాగుంది. ఆ విధంగా అసలు అంత నెయ్యి కాబట్టి ఇక్కడ కొన్న నెయ్యి కాదు, షాపుల్లో అట్లా ఏం కాదు, చక్కగా ఇంట్లో తీసిన నెయ్యి నేను ఒక 1/2 కేజీ వరకు వాడాను. చూసారా, ఆ విధంగా పిల్లలకి చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చింది, నేను చేసిన విధానం మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మనం బయట కొనుక్కోవాలంటే ఆ లడ్డు వచ్చి ఒక్కటి 5 రూపీస్ అనమాట. ఆ విధంగా ఎన్ని లడ్డులు ఎన్ని 5 రూపీస్ పెట్టి కొనుక్కుంటాం చెప్పండి. సో మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. హెల్తీకి హెల్తీ, చక్కగా మనం శుభ్రంగా చేసుకుంటాం కాబట్టి ఇంట్లో పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. నేను చేసిన విధానం మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే, వండర్ఫుల్ డే, సున్నుండల్ డే.